Hi friends, welcome back to our channel Easy Maths by Vijaya. Today our topic is simplifications. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. వీటిని సింప్లిఫై ఎట్లా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. 5√5 into 5 cube divided by 5 to the power of minus 3/2 is equal to 5 to the power of a plus 2. Then the value of a is అంటున్నాడు. సో 4, 6, 5, 6 and 7, 8 అనేది మనకి ఆప్షన్లో ఇచ్చాడు. ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, 5√5 అంటే మనం 5 ఇంటూ అంటే 5 to the power of 1 ఇంటూ √5 అంటే 5 to the power of 1/2గా రాసుకోవచ్చు. సో ఇక్కడ 5 క్యూబ్ ఇంటూ ఇక్కడ మనం డివిజన్ని మల్టిప్లై చేసామనుకోండి, దీనికి రెసిప్రోకల్ రాయచ్చు. అంటే 5 to the power of ఇక్కడ చూడండి 5 to the power of minus 3/2 అంటే 1/5 to the power of 3/2. దీనికి రెసిప్రోకల్ రాసామనుకోండి, ఇప్పుడు డివిజన్ ఉంది కదా, డివిజన్ని మనం మల్టిప్లికేషన్ ఇంటూ సింబల్ రాస్తాం. సో దీని రెసిప్రోకల్ ఏమవుతుంది, 5 to the power of 3/2/1 అవుతుంది. అంటే మనం డినామినేటర్లో 1 రాసినా రాయకపోయినా ఒకటే. సో 5 to the power of 3/2గా రాసుకోవచ్చు. దీన్ని ఈజ్ ఈక్వల్ టు 5 to the power of a plus 2. ఇప్పుడు మనకి బేసిస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం పవర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు కదా. సో 1 + 1/2 + 3 + 3/2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, LHSలో 5 ఉంది బేస్, RHSలో 5 ఉంది. సో బేసిస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం పవర్స్ని కూడా ఈక్వల్గా రాయొచ్చు. సో a plus 2. ఇప్పుడు LCM చేసామనుకోండి, 2 అనేది LCM వస్తుంది. ఓకే, ఇక్కడ 1 + 3 అంటే 4 కదా. సో 4 2s are 8 + 1 + 3. ఓకే, ఈజ్ ఈక్వల్ టు a plus 2. ఇప్పుడు చూడండి, 8 + 1 అంటే 9, 9 + 3 12, 12/2 అంటే 6, 6 ఈజ్ ఈక్వల్ టు a plus 2. అయితే a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 6 - 2. ఇక్కడ +2 ఉంది కదా, 6 - 2 అంటే 4 అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ, 4 ఈజ్ ద ఆన్సర్. నౌ సెకండ్ వన్ చూద్దాం. ఓకే, 2 to the power of n + 4 minus 2 into 2 to the power of n divided by 2 into 2 to the power of n + 3 అని ఇచ్చాడు. దీన్ని సింప్లిఫై చేస్తే ఆప్షన్ ఏమొస్తుందో చెక్ చేయమంటున్నాడు మనకి. సో మనం ఇక్కడ చూడండి, డినామినేటర్లో 2 into 2n + 2 to the power of n + 3 ఇచ్చాడు కదా. ఇక్కడ ఏం పవర్ ఏం లేకపోతే 2 దగ్గర 1 ఉన్నట్టు. సో బేసెస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం పవర్స్ని యాడ్ చేయొచ్చు. సో 1 + n + 3 అంటే 2 to the power of n + 4 అవుతుంది ఇక్కడ. సో మనం ఈ మళ్ళీ ఇక్కడ 2 to the power of n + 4 అవుతుంది కదా. ఇక్కడ దీని వాల్యూ వచ్చి 2 to the power of n + 4 అవుతుంది. సో దీన్ని ఈ డినామినేటర్ న్యూమరేటర్ వాల్యూస్కి ఇక్కడ 2 to the power of n + 4కి రాయొచ్చు మనం, డినామినేటర్గా దీనికి రాయొచ్చు, మధ్యలో మైనస్ సింబల్ ఉంది కాబట్టి. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 2 to the power of n + 4 by 2 to the power of n + 4 మైనస్ ఇక్కడ చూడండి 2, ఇక్కడ బేసిస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి, పవర్ 1 ఉన్నట్టు. అంటే 2 to the power of n + 1 అవుతుంది ఇక్కడ. ఓకే, ఇది 2 to the power of n + 1 అవుతుంది డివైడెడ్ బై 2 to the power of n + 4. ఓకే, ఇప్పుడు దీన్ని ఎట్లా రాయొచ్చు మనం, ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్లో సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 టైమ్స్ అవుతుంది. సో 1 మైనస్ ఇక్కడ 2 to the power of n + 1, ఇక్కడ డినామినేటర్లో వాల్యూ పైకి ఇక్కడికి వచ్చింది అనుకోండి, మైనస్ అవుతుంది. 2 to the power of ఇక్కడ 2 to the power of n + 1 ఇక్కడ మైనస్ వాల్యూ అవుతుంది కాబట్టి బేసెస్ అనేవి ఈక్వల్గా ఉంటాయి కాబట్టి మళ్ళీ మనం వీటిని యాడ్ చేసుకోవచ్చు. సో మనకు దీన్ని ఇట్లా రాసుకోవచ్చు. సో 2 to the power of n - n అంటే n పోతాయి. సో +1 - 3 అంటే 2 క్యూబ్ అవుతుంది, 2 to the power of -3 అవుతుంది ఇక్కడ. ఓకే, సో 2 to the power of -3 అంటే 1 - 1/2 క్యూబ్. 2 క్యూబ్ అంటే 2 2s are 4, 4 2s are 8. LCM చేస్తే 8 వస్తుంది, 8 - 1. సో 7/8 ఈజ్ ద ఆన్సర్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. థర్డ్ వన్, సింప్లిఫై 3 square root of 6 square root of a to the power of 9 whole to the power of 4. ఓకే, ఇక్కడ 6 square root of 3 square root of a to the power of 9 whole to the power of 4 అని ఇచ్చాడు. సో సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, a to the power of 4 or a to the power of 8, a to the power of 12, a to the power of 16 అనేది ఏమొస్తుందో మనం వాల్యూస్ చూడాలి.
సో దీన్ని సింపుల్గా ఎట్లా సింప్లిఫై చేయాలి చూడండి. ఇక్కడ బేసెస్ అనేవి, ఇక్కడ పవర్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి, కానీ ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయో లేదో చూద్దాం. చూడండి, ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్గా లేవు. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ a⁻9 ఉంది, ఇక్కడ a⁻. సో ఇక్కడ మనకి బేసెస్ అనేవి ఈక్వల్గా లేవు. ఇక్కడ 3 ఉంది, 6 ఉంది కాబట్టి సో మనం దీన్ని ఏం చేద్దాం, ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూని సింప్లిఫై చేద్దాం. ఓకే, బ్రాకెట్లో ఉన్న వాల్యూని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ ఈ బ్రాకెట్ తీసుకుంటున్నాను నేను. ఇది తీసుకుంటే 3√6√a⁻9 అంటే ఇక్కడ a⁻9 అంటే 6√a⁻9 అంటే ఏంటి, √3√a⁻9/6 అవుతుంది. ఇక్కడ అంటే 9/6 అంటే 3 2s 3 3s. సో ఇక్కడ మళ్ళీ 3√a⁻3/2ని మనం ఇక్కడ ఈ 3 ఉంది కదా, మళ్ళీ డివిజన్ ఇక్కడ by3 వస్తుంది, అంటే ఇంటూ 1/3 అనమాట. ఓకే, 3/2 ఇంటూ 1/3 ఈ రెండు పోతాయి. సో a⁻1/2 అంటే a⁻1/2 అంటే ఏంటి, ఇక్కడ మనకి √a రాసుకోవచ్చు. √a అంటే ఏంటి, a⁻1/2నే కదా, ఇది ఈ వాల్యూ. సో ఈ వాల్యూ చూద్దాం ఇప్పుడు. 6√3√a⁻9 అని ఇచ్చాడు. సో దీన్ని ఎట్లా రాయొచ్చు మనం, 3√a⁻9 అంటే a⁻9/3గా రాసుకోవచ్చు. 9/3 అంటే 3 3s 9 అయిపోతుంది. సో 6√a³ అంటే ఇక్కడ a⁻3/2గా రాసుకోవచ్చు, 3/6గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు వాల్యూ ఏమవుతుంది, 3 1s 3 2s. సో a⁻1/2 అంటే √a. ఇప్పుడు మనకి బేసెస్ అనేవి ఈక్వల్గా వచ్చినాయి కదా. ఇక్కడ మనకి చూడండి బేస్, దీని బేస్ ఎంత వచ్చింది, ఇక్కడ మనకి √a వచ్చింది, a⁻4 వచ్చింది. ఇక్కడ బేస్ ఇక్కడ √a వచ్చింది. సో మనకి ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి, పవర్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. √a ఇంటూ a అంటే √a ఇంటూ √a అంటే ఏంటి వాల్యూ, a అవుతుంది. పవర్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 4. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. a⁻4 ఈజ్ ద ఆన్సర్. 1 చూద్దాం. 256 ఇంటూ 256 0.09 = అని అడుగుతున్నాడు. సో మనం దీన్ని ఎట్లా సింప్లిఫై చేయొచ్చు చూడండి. పవర్స్ అనేవి ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి, బేసెస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. సో మనం బేసెస్ అనేది ఈక్వల్గా ఉంది కదా, 256 పవర్ ఏంటి మనకి ఇక్కడ 0.16 + 0.09 ఈక్వల్ చేసుకోవచ్చు. ఇక్కడ 0.16 + 0.09 అంటే 0. ఈ పవర్స్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 0.25 వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం 256ని ఎట్లా రాసుకోవచ్చు, 4⁴ రాసుకోవచ్చు. 4⁴ ⁴ 0.25. ఇప్పుడు మనం ఈ రెండు వాల్యూస్ని మల్టిప్లై చేయొచ్చు. ఓకే, మల్టిప్లై చేస్తే 4 × 0.25 అంటే 100 అవుతుంది. సో 1.00 అవుతుంది. ఓకే, డెసిమల్ కాబట్టి. సో 1.00 అంటే 4⁴1. 4⁴1 అంటే వాల్యూ ఫైనల్గా ఏంటి, 4. సో ఆన్సర్ ఏమవుతుంది, 4 అవుతుంది. ఓకే, 5th వన్ చూద్దాం. 0.04 -1.5. ఈ ఆప్షన్స్లో ఏదో మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి 0.04ని మనం 4/100గా రాసుకోవచ్చు. 0.04 అంటే పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి, 2 డెసిమల్స్ కదా, 2 నెంబర్స్ కదా ఉన్నాయి డెసిమల్ తర్వాత. సో మనం 2 zeros ఉన్న నెంబర్ని తీసుకుని డివైడ్ చేస్తే 4/100 అవుతుంది ఇది. ఓకే, 4/100 దీన్ని 4/100గా రాసుకోవచ్చు. -1.5 అంటే -15/10గా రాసుకోవచ్చు. డెసిమల్ తర్వాత 1 నెంబర్ ఉంది కాబట్టి. దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఆన్సర్ అనేది ఎంత వస్తుందో కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.